ఇటీవల ఒక పెద్ద ప్రకటనొచ్చింది. విజయానికి బ్లూ ప్రింట్ అంటూ ఒక మేజర్ రివీల్ చేస్తామని చెప్తోంది. మరిది మామూలు అప్డేటేనా, లేకపోతే దీని వెనుక ఇంకేదైనా పెద్ద కథ ఉందా? రండి, ఈ ప్రకటనలో ఏముందో లోతుగా పరిశీలిద్దాం. బ్లూ ప్రింట్ ఇక్కడుంది, సిద్ధంగా ఉండండి. చూసారా, కేవలం ఈ 5 మాటలతోనే మొత్తం ప్రకటన మొదలవుతుంది. ఇందులో ఒక రకమైన హెచ్చరిక ఉంది, అదే సమయంలో ఒక పెద్ద వాగ్దానం కూడా కనిపిస్తోంది. అసలు దేని గురించి సిద్ధంగా ఉండమంటున్నారు? ఏంటి దీని వెనుకున్న అసలు సంగతి? అసలు ఏంటి మాస్టర్ ప్లాన్? ఏదైనా కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేయబోతున్నారా? లేక ఏదైనా కొత్త స్ట్రాటజీనా? లేదా మొత్తం కంపెనీ భవిష్యత్తునే మార్చేసే ప్లానేమైనా ఉందా? సరే, ఒక్కో పాయింట్ను డీకోడ్ చేస్తూ వెళ్దాం, అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. అయితే ఈ మొత్తం ప్రకటనకు మూలం ఎక్కడుందంటే సర్వే 2 ఫలితాల్లో. అవును, ఈ గేమ్ చేంజింగ్ అనౌన్స్మెంట్ రావడానికి కారణం అదేనట. అంటే విషయమేంటంటే, ఇదేదో పైనుంచి తీసుకున్న నిర్ణయం కాదన్మాట. కమ్యూనిటీ ఏం చెప్పిందో విని దాని ఆధారంగానే ఇదంతా చేస్తున్నారని మనకర్థమవుతోంది. ఆ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా? వాళ్ళు ఏమంటున్నారంటే, అవి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయట, జ్ఞానోదయం కలిగించాయట. దీని బట్టి మనకేం తెలుస్తోంది? కమ్యూనిటీ నుంచి వచ్చిన రెస్పాన్స్ వాళ్ళు ఊహించిన దానికంటే చాలా చాలా ఎక్కువగా ఉంది. బహుశా అందుకేనేమో నెక్స్ట్ స్టెప్ను ఇంత గ్రాండ్గా ఒక పెద్ద ఈవెంట్లా ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. సరే, ఇంతకీ ఈవెంట్ ఎప్పుడు, ఎలా జరగబోతోంది, ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ ఈవెంట్ పేరు లైవ్ గ్లోబల్ అప్డేట్. ఇక్కడ గ్లోబల్ అనే పదం చాలా ముఖ్యం, గమనించారా? అంటే ఇది ఏదో ఒక దేశానికో ప్రాంతానికో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ మొత్తం కోసమని క్లియర్గా చెప్తున్నారు. డేట్, టైం అన్నీ క్లియర్గా ఇచ్చేశారు. కానీ అస్సలు కిక్కిచ్చే విషయం కింద ఉంది చూడండి. అందరికీ ప్రవేశం, ఎలాంటి పరిమితులూ లేవు. వావ్! అంటే ఇది కేవలం ఫౌండర్స్కి మాత్రమే కాదు, ఎవరైనా సరే ఇందులో పాల్గొనవచ్చు అని చెప్తున్నారు. ఇది నిజంగా పెద్ద విషయం. హద్దులు లేని భవిష్యత్తు కోసం హద్దులు లేని యాక్సెస్. ఇది ఊరికే చెప్పిన క్యాచీ స్లోగన్లా లేదుగదా. వారి ఫ్యూచర్ ప్లాన్స్ ఎంత పెద్దవో, ఎంత విశాల దృక్పథంతో ఉన్నాయో ఈ ఒక్క వాక్యం చెబుతోంది. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలనే వాళ్ల ఆలోచన ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, డేట్ తెలుసు, టైం తెలుసు, అంతా బానే ఉంది. కానీ అస్సలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఇంతకీ ఆ రోజు ఏం చెప్పబోతున్నారు? ఆ మాస్టర్ ప్లాన్లో ఏముంటుందసలు? సో, ఈ ఈవెంట్ 3 భాగాలుగా జరగనుంది. ఒక స్టోరీలాగానమాట. ఫస్ట్, సర్వే నుంచి ఏం నేర్చుకున్నారో చెప్తారు. తర్వాత దాని ఆధారంగా ఏం మార్పులు తీసుకురాబోతున్నారో వివరిస్తారు. ఇక ఫైనల్గా అసలు సిసలైన మాస్టర్ ప్లాన్ ఏంటో మన ముందు పెడతారు. ఇక్కడ ఒక విషయం వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇది మామూలు అప్డేట్ కాదు. అలాని ఇది అఫీషియల్ కంపెనీ లాంచ్ కూడా కాదట. దానికంటే చాలా చాలా కీలకమైనది అంటున్నారు. అంటే దీనిని మనం భవిష్యత్తును డిసైడ్ చేసే ఒక స్ట్రాటజిక్ మీటింగ్గా చూడాలన్నమాట. ఈ కొటేషన్ చూడండి. మనం కలిసి తదుపరి అధ్యాయంలో ఎలా ఆధిపత్యం చెలాయిస్తామో చూపిస్తాం. ఇక్కడ విజయం సాధిస్తామనిలేదు, ఆధిపత్యం చెలాయిస్తామంటున్నారు. ఆ పదం వాడటంలోనే తేడా ఉంది. వాళ్ల కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందో, వాళ్ల గోల్స్ ఎంత పెద్దవో ఈ ఒక్క మాటతో తెలిసిపోతుంది. సరే, ఇంత పెద్ద ప్లాన్ ప్రకటిస్తున్నారు. మరి వాళ్ళు ప్రత్యేకంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఈ మెసేజ్ అందరికోసమా, లేక ఎవరైనా స్పెషల్ గ్రూప్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? ఇదిగో, ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. ఈ పిలుపు ప్రత్యేకంగా దార్శనిక వ్యవస్థాపకులకు అంట. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, మాట్లాడబోయేది సాక్షాత్తు మిస్టర్ ముఫారేనే. వారికి భవిష్యత్తుకు ఫ్రంట్ రో సీట్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. అంటే అర్థమేంటి? ఈ జర్నీలో వాళ్లు కేవలం ఆడియన్స్ కాదు, మెయిన్ పార్ట్నర్స్ అని చెప్పకనే చెప్తున్నారన్నమాట. సరే, ఇదంతా విన్న తర్వాత అసలు ఈ ప్రకటన సారాంశమేంటి? ఇదంతా దేనికి దారితీయబోతోంది? చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటి? ఈ ఈవెంట్ను వాళ్లు ఒక మలుపు అంటున్నారు. ఇప్పటివరకు వాళ్ల ప్రయాణంలోనే అత్యంత ముఖ్యమైన అడుగు అని కూడా చెప్తున్నారు. అంటే దాని అర్థం ఒక్కటే, ఈ ఈవెంట్ తర్వాత ఏదీ పాతలా ఉండబోదని వాళ్లు బలంగా నమ్ముతున్నారు. ఉత్తమమైనది మన వెనుక లేదు, అది వెల్లడి కాబోతోంది. ఆహా, ఎంత పవర్ఫుల్ లైన్ ఇది! వాళ్ల ఫోకస్ మొత్తం గతం మీద కాదు, భవిష్యత్తు మీదే ఉందని ఈ ఒక్క మాట చాలు. కాని ఆ వెల్లడి కాబోయే ఉత్తమమైనది ఏంటి?
అదే అసలు ప్రశ్న. సో ఇది వాళ్ళు ప్రామిస్ చేస్తున్న బ్లూ ప్రింట్, సాధ్యమయ్యేదాన్ని పునర్నిర్వచించే ఒక ప్లాన్. కానీ అన్ని ప్రశ్నలకు మించి ఒకే ఒక్క ప్రశ్న మిగిలి ఉంది. ఆ బ్లూ ప్రింట్లో మొదటి పేజీలో అసలు ఏముంటుంది? దానికి దొరికే సమాధానం బహుశా మొత్తం భవిష్యత్తునే మార్చేయచ్చు.